నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది సోషల్ మీడియాలో ఈవీఎంలు, ఎక్స్ ఓటింగ్, ఈ విషయాల గురించి. రాయచోటి గారు కూడా రీసెంట్గా కామెంట్స్ చేయడం జరిగింది ఈ విషయం మీద. సో అసలు ఏం జరిగింది, ఆ కామెంట్స్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి తెలుసుకుందాం. రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్, ఏంటి సార్ ఎక్స్ ఓటింగ్, ఈవీఎంలు, ఏం జరుగుతుంది అసలు? మళ్ళీ ఏంటి, ఏదో ఒక విషయం తెరపైకి రావడమేనా? విషయం తెర మీదకి రావడం చాలా 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 అవసరం. ఇప్పుడు మీరందరూ చెప్తుంది ఏంటంటే ఎలక్షన్ మనం ఓడిపోగానే ఈవీఎంలు ట్యాంపరింగ్, ఈవీఎంలు అవకతవకలు, ఈవీఎంలు అవకతవకలే కాసేపు అందం. ఓకే. రెండోది, మీరు ఇవాళ లేటెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే 25,000 నుంచి 50,000 లక్ష ఓట్లు వేరియేషన్స్ మాట్లాడుతున్నారు నియోజకవర్గాల వారికి. దాన్ని కూడా మాట్లాడాలి. ఓకే. నేను నా విశ్లేషణలు మొదలెట్టిన కాడి నుంచి చాలాసార్లు చెప్తున్నాను. ఎవరినైనా ఇప్పుడు అడుగు, నువ్వేమంటావు మా జనాభా ఇప్పుడు భారతదేశ జనాభా ఎలా అంటే చైనా దాటిసామండి, 147 కోట్లు ఉన్నారటండి. ఈ టాగు నుంచి అలా మారుతున్నాం. కానీ మనకి జనాభా గణన ఎప్పుడు జరిగిందమ్మా? 2011లో. అప్పుడు జనాభా ఎంతమంది? 119 కోట్లు. 119 కోట్లు 2025కి దగ్గర 150 కోట్ల దాకా పెరిగారు అనుకుందాం. ఈ పెరిగిన జనాభా ఏదైనా రాష్ట్రంలో ఉన్నట్టే కదా, దేశం మొత్తం మీద. అయితే కొత్తగా ఎక్కడైనా వేరే ప్లానెట్ ఏమైనా క్రియేట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి, అలా 33 కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు 119 కోట్లు కాకుండా ఉన్న వాళ్ళందరూ భారతదేశంలో జనగణన జరగలేదు కాబట్టి అక్కడ ఉండండి, తర్వాత లెక్కెడతామని చెప్పారా? చెప్పలే కదా. ఇక్కడ ఎక్సెస్ ప్రతి స్టేట్లో ఎప్పుడో చిన్నప్పుడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 6 కోట్ల ఆంధ్రప్రదేశ్లో అనేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే 6 కోట్ల పైన ఉన్నారు. తెలంగాణ 5 కోట్ల పైన ఉంటారు. అంటే 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా అలాంటి లెక్కలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ ఎక్సెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నది ఒక పాయింట్ మాట్లాడదాం. దీనికన్నా ఇంకొక హైలైటెడ్ ఇష్యూ మాట్లాడదాం. ఓకే. జనాభా ఎక్సెస్ ఉన్నట్టు ఒప్పుకోవాలి కదా. 119 మైనస్ 150, 150 నుంచి 119 తీస్తే ఎంత? 31. 31 కోట్ల ప్రజలు భారతదేశంలో ఉన్న పార్లమెంట్లు అండ్ ప్రతి స్టేట్లో ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాల్లోనే ఉన్నట్టే కదా. వీళ్ళు ఓటు వేయడానికి, ఉదాహరణకి ఎల్లో 18 సంవత్సరాలు వచ్చినోడు ఎవడైనా సరే ఓటు ఎన్రోల్ చేసుకోవచ్చు. అదేమన్నా నా జనాభా ప్రకారం 119 కోట్లలో నీ పేరు లేదయ్యా, అంచేత నీ ఓటు రిజిస్టర్ చేయను, లేకపోతే నీకు ఆధార్ కార్డు ఇవ్వను అని ఎవరైనా చెప్పారా? లేదు. ఇది ఫస్ట్ థింగ్. సే ఫర్ ఇన్స్టెంట్ కొన్ని పార్టీలు ఇలాంటి అంశాల్లో చాలా ప్రోయాక్టివ్నెస్ ప్రదర్శిస్తున్నాయి అనుకో. యూపీ ఎలక్షన్స్ మాట్లాడదాం ఒకసారి వెనక్కి వెళ్ళి. యూపీ ఎలక్షన్స్లో మనకు ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ రాకుండా అక్కడ యూపీలో ఫస్ట్ ఎలాంటి ప్యాటర్న్ క్రియేట్ చేశారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ప్రతి 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఒక ఆర్ఎస్ఎస్ వాలంటీర్ని పెట్టి యోగి ఆదిత్యనాథ్ గెలవక మునుపు చెప్తున్నా, వాళ్ళు 100% ఫోకస్ చేశారు. ఏది? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఈ ఇంట్లో ఉన్న వయస్సు ఎంత, వీళ్ళెంత అని వాళ్ళు ఒక సర్వీస్ ఓరియంటేషన్తో వాళ్ళందరినీ ప్యాసిఫికేషన్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్సెస్ ఎవరైతే ఉన్నారో 18 అన్నది ఓటు రిజిస్టర్ అయిన వాళ్ళు, వీళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ పక్క మోల్డ్ చేసుకోవడం ఈజీ అవుతుందా, కష్టం అవుతుందా? క్లియర్ కట్గా అర్థమవుతుంది. అది యూపీలో ఆ పని జరిగి ఊహకందని రిజల్ట్స్తో గెలిచారు. ఇక్కడ అప్పటిదాకా పరిపాలించిన అఖిలేష్ యాదవ్ పార్టీ కానీ, లేకపోతే మాయావతి పార్టీ కానీ, మన ఉద్ధరించే కాంగ్రెస్ కానీ ఎవడు కన్మరుగులు లేకుండా పోయారు. ఈవెన్ బెంగాల్లో కూడా అదే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే బీజేపీ 1, 2, 3 స్ట్రాటజీ ఆప్ చేస్తూ ఉంటుందో ఫస్ట్ 3rd ప్లేస్లో ఉంటుంది, తర్వాత 2nd ప్లేస్కి వెళ్ళి అపోజిషన్గా ఉండే ప్రాసెస్లో అప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా ఎగ్జాంపుల్. ఎలా అంటే 30 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలు పరిపాలించి 30 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, ఎత్తేసారు వాళ్ళని. ఇప్పుడు మాయావతికి మంటెక్కిపోయారు 2-3 టర్ములు బట్టి చూసి. ప్రజలకు ఆల్టర్నేటివ్ కావాలంటే కాంగ్రెస్ కనబడదు, కమ్యూనిస్ట్ కనబడదు, బీజేపీయే కనబడుతుంది. ఇట్లా వాళ్ళు దే వాంట్ టు కాంకర్ ఎంటైర్ నేషన్. ఇది జనగణన జరగక మునిపే. జనగణన జరిగేసరికల్లా ఏమవుతుందో ఊహించుకోండి ఒకసారి. సో ఇట్లా ఇవాళ రాయచోటు నుంచి శ్రీకాంత్ రెడ్డి అయినా, లేకపోతే చాలామంది వాయిస్ మాడ్యులేషన్స్లో ఇది ఈవీఎంస్ అని మాట్లాడవచ్చు, లేకపోతే జనాభా ఎక్సెస్ ఓటింగ్ పడిన త్రూ ఈవీఎం అని దగ్గర. ఇప్పుడు ఈవీఎం దగ్గర ప్రాబ్లం ఏంటంటే లిస్టులు వర్సెస్ ఈవీఎం. అందులో నా ప్రజెంప్షన్ ఎప్పటికైనా రైట్ అవుతుంది, ఎందుకంటే దీని మీద నేను కంటిన్యూస్గా వాయిస్ ఇస్తున్నా. ఇప్పుడు మన దగ్గర బుక్స్ ఆన్ రికార్డ్స్ ఏంటంటే 119 కోట్లదే లెక్క ఉంటుంది. ఇది జాగ్రత్త క్రిటికాలిటీని అబ్జర్వ్ చేయండి. లిస్టులు మాన్యువల్గా తయారు చేస్తారు అందరూ. ఎలక్షన్ కమిషన్ ఓట్లు ఎవరైతే నమోదు చేస్తున్నారో లిస్ట్ ఇచ్చేస్తుంది. ఈవీఎంలో జరుగుతుంది ఏంటంటే ఒరిజినల్ 119 కోట్ల డేటా ఉంది దాంట్లో.
ఇది ఒప్పుకోండి ఎవడైనా సరే. ఇది కనుక ఒప్పుకోకపోతే ఇది ఈ జన్మకి కథ కదా, ఏ జన్మకి మీరు ప్రూవ్ చేయలేరు. ఓకే. 119 కోట్ల డేటాతో ఎలక్షన్, 150 కోట్ల ప్రజలు ఓటింగ్. అందుకే మీనాలటోడు గబగబ కాల్చేసాడు అక్క పేపర్లన్నీ. ఎందుకంటే ఎప్పటికైనా సరే ఇది టాలీ అయ్యే కాన్సెప్ట్లో అందులోనూ నిగూఢమైన డేటా ఏంటి అంటే 119 కోట్ల ఒరిజినల్ లిస్ట్తోనే ఎలక్షన్ అవుతుంది. ఇది కాంట్రడిక్షన్. ఇది ఎప్పటికైనా సరే ఇది ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నేను కంటిన్యూస్గా యూపీ ఎలక్షన్స్ నుంచి చేసుకుంటున్నాను. ఎందుకు ఇంత ఎక్సెస్ పోలింగ్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? మనమే ఓట్లు. ఇవన్నీ దిక్కుమాల లిస్టులు. అందుకే చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆ పాత దిక్కుమాల సిస్టమ్ మార్చడు. టిక్కు పెట్టుకో బాబు ఏజెంట్గా, నువ్వు అలా వచ్చాడు ఆడికిడికి మళ్ళీ రేపో మీ లిస్టులు ఎన్ని వచ్చాయి, నా లిస్టులు ఎన్ని వచ్చాయి, గాబర పడిపోయి చచ్చిపోతూ ఉంటారు. ఈ కూర్చున్న చొక్క పెట్టేవాడు ఒకడు, సంతకం పెట్టించుకునేవాడు ఒకడు, పేరు చదివేవాడు, ఇది 10 మంది డ్యూటీలు, అక్కడ 3 అన్ని పార్టీ ఏజెంట్లు, వీళ్ళందరూ సింక్రనైజేషన్తో. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ ఎలక్షన్. ఎందుకు ఈ సిస్టమ్ మార్చారా బాబు? ఎందుకు ఈ సంతకాలు ఏంటి, దైద్యం ఏంటి? ఈ రోజుకి కూడా ఆధార్ కార్డులు ఇన్ని డేటాలు వచ్చింది ఉన్న దగ్గర. ఆధార్ కార్డుల డేటా ప్రకారం 150 కోట్లు, మన ఓటర్ లిస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం 150 కోట్లు, కానీ జనాభా లెక్కలు పెట్టిన దాని ప్రకారం 119 కోట్లే. ఈ డిఫరెన్స్ గేమింగ్. ఇందులో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక దళాలను తయారు చేసి వీళ్ళు ఓట్లు బొంబడింగ్ కొట్టుకుని వచ్చారు. రాచమర్యాదలతో కొట్టుకుని వస్తున్నారు వాళ్ళు. ఓటర్ను వీడు బీజేపీ ఓడో లేదా కాంగ్రెస్ ఓడో తెలుగుదేశం ఓడో వైఎస్ఆర్సీపీ ఓడో నువ్వు ఐడెంటిఫై చేయగలవా? అందుకే ఈ కాంగ్రెస్ ఎడ్డిమాలోకంలో జీవితాలు తరబడి ఎలక్షన్లు అయినా ఇదేంటి ఎంత దరిద్రంగా వస్తున్నాయి మా కోర్టు, ఇలా తగలడం ఏంటి, ఇలా సత్యం ఏంటి అని ముసలోళ్ళు కూర్చొని చెక్కబద్ధం చేసుకుంటున్నారు. ఇందులో మీరు హిడెన్ ఎజెండా ఈజ్ వెరీ క్లియర్. ద గేమ్ వాస్ టేకింగ్ ప్లేస్ వెసెస్ 150 crores మైనస్ 19 crores. 33 కోట్ల ప్రజలు 33 కేంద్ర ప్రాంతాల్లోతో సైతం ఉన్న వాళ్ళలో అగ్రిగేట్న ప్రతి దాంట్లోనూ 10 to 15% గేమ్ చేసుకుంటాడు. ఎలక్షనే కదమ్మా ఏ పార్టీ వాడికైనా. దట్స్ వాట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ బీజేపీ. కొత్త లిస్టులు పాత లిస్టులు కంపేర్ చేసుకుంటూ వస్తున్నారు. పిల్లలు ఎవరికి గాంధీ ఎవడో తెలియదు, నెహ్రూ ఎవడో తెలియదు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రామారావు అంటే ఒకటి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? నారాయణ చైతన్య స్కూల్కి వెళ్తే ఆడికి ఎవరికి మిగిలిన ప్రపంచం ఏడు తెలియదు. 2-4, 3-6 ఇది చదువుకునే తెల్లారిపోద్దాలకి వాళ్ళు పట్టుకోవడం ఎంతసేపు అమ్మా? ఒక గేమ్ ఇది జరుగుతుంది ఇండైరెక్ట్గా. ఇది కనుక ఎప్పటికైనా ప్రూవ్ అయితే అసలు విషయాలన్నీ వచ్చి ఎలక్షన్ కమిషన్ ఇట్లన్నిటికీ తర్వాత నెత్తిబోదుడు గౌరవ సుప్రీంకోర్టు త్రూగా ఎలాగుంటుందో చూద్దు. కానీ అంటే ఇప్పుడు ఈ గేమ్ని ఎలా చేంజ్ చేయాలంటారు? ఏం ఉండదు, జనాభా లెక్కలు వెళితేనే లోపల డేటా మారుతుంది, అప్పుడు ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ వస్తుంది. కరోనా వల్ల ఆగిపోయింది కదా జనాభా. కర్ణుడి సేవకు 100 కారణాలు. కరోనా ఎప్పుడు 21-22, 11 నుంచి 23, 24, 25 ఏమైంది? సో కావాలని చేయట్లేదు అంటారు. కావాలంటే ఇప్పుడు జరుగుబాటు అంత సుఖం లేదని ఒక సామెత ఉంటుంది. నాకు ఇలా జరుగుతున్నప్పుడు దాన్ని ఎవడు ఈవీఎంలా చూపించేస్తాను. ఎలక్షన్ కమిషన్ తొడగొట్టేది రోజును. ఎందుకు ఆడి దగ్గర డేటా అది కాగితాల స్లిప్పులు మీనాలటోడు కాల్ చేస్తూ ఉంటాడు. మనకేంటి బాధలకి. సో ఓవరాల్గా ఇవన్నీ మళ్ళీ ఎలక్షన్ వస్తేనో లేకపోతే జనగణన అనేది స్టార్ట్ చేస్తేనో బయటకు వస్తాయి అంటారు ఇవన్నీ. ఖచ్చితంగా జనగణన వస్తే ఈవీఎంలో డేటా ఒరిజినల్ డేటా లోపలికి ఇంజెక్ట్ చేస్తారు. అప్పుడు 119 కోట్లు ఎట్టుకుని వెళ్తే ఆడికి నెత్తి వచ్చిపోద్ది. అంతేగా. అప్పుడు 150 కోట్ల డేటా తేలాలి. ఆ నెంబర్కి ఈ నెంబర్కి టాలీ అవ్వదు కదా అసలు కదా. అది దాంట్లో 15 ఏళ్ళు గవర్నమెంట్ వాళ్ళదే కదా, ఎవడన్నాడు కని చూపుతున్నారు. సామాన్యుడికి కూడా అర్థమైపోతుంది ఏం జరిగిందనేది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.